अस्सलामुअलैकुम आदाब। मैं हूं खज़र याफ़ी और आप देख रहे हैं अम्मा न्यूज़ उर्दू खबरनामे की शुरुआत करते हैं हेडलाइन से। पार्लिमानी इंतखाबात में हाथ ने बदले हालात, बीजेपी को लगा ज़बरदस्त झटका। अयोध्या में भी बीजेपी की शर्मनाक शिकस्त। वेडमा भुज्जू पटेल, आतरम सुगुना और कंदी श्रीनिवास रेड्डी की मुश्तरका प्रेस कॉन्फ्रेंस। कंदी श्रीनिवास रेड्डी ने ज़ाफ़रानी पार्टी पर किया लफ्ज़ी हमला। CRPF फोर्सेस की इंतखाबात में बेलौस खिदमात पर तहनीत की पेशकश। ज़िला SP गौस आलम की हिदायत पर अलविदाई तकरीब का किया गया शानदार इनेकाद। आदिलाबाद की सरगर्म तंजीम सफ़ा बैतुल माल के तहत मुस्तहिक़ीन में माहाना वज़ाइफ की तक़सीम। साल भर मुख्तलिफ खिदमात का सिलसिला जारी। और अब ख़बरें तफसील से। ज़ाफ़रानी पार्टी को लोकसभा इंतखाबात में ज़बरदस्त झटका लगा और ज़ाफ़रानी पार्टी के नफ़रत की सियासत को अवाम ने मुस्तरद कर दिया। पार्लिमानी इंतखाबात में हाथ ने बदले हालात, इन क़ियालत का इजहार आदिलाबाद मुस्तक़र में कंदी श्रीनिवास रेड्डी के कैंप ऑफिस में मुनक़्क़िदा प्रेस कॉन्फ्रेंस से खिताब करते हुए कांग्रेस MP उम्मीदवार आतरम सुगुना, हलक़ असम्बली खानापुर रुकन असम्बली वेडमा भुज्जू पटेल और आदिलाबाद कांग्रेस पार्टी इंचार्ज कंदी श्रीनिवास रेड्डी ने मुश्तरका खिताब में किया। कांग्रेस पार्टी निर्मल बोथ इंचार्ज आड़े गजेंद्र श्री हरि राव के हमरा मीडिया से बात करते हुए इन क़ियालात का इजहार किया। उनका कहना था कि भगवान राम के नाम पर बीजेपी सियासत की जिसे अवाम ने मुस्तरद कर दिया और अयोध्या जैसे मकाम पर भी बीजेपी की बुरी तरह शिकस्त हुई है। इस मरतबा अवाम ने कांग्रेस इत्तेहाद के हक़ में वोट का इस्तेमाल किया। इन्होंने आदिलाबाद की अवाम से भी इजहार तशक्कुर किया और कहा कि अवाम का जो फ़ैसला है वो हमें मंजूर है। हलक़ा पार्लियामेंट आदिलाबाद कांग्रेस की शिकस्त की वजूहात पर गौर किया जाएगा। जीत हार सियासत का हिस्सा है। शिकस्त के बाद भी अवामी खिदमत जारी रहेगी क्योंकि रियासत तेलंगाना में कांग्रेस की हुकूमत है और कांग्रेस हुकूमत की गारंटियों को अवाम की दहलीज तक पहुँचाने हर मुमकिन कोशिश की जाएगी। इस मौके पर पार्टी कायदीन व कारकुनान मौजूद। నా కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఇన్ఛార్జీలు, DCCలు, కార్యకర్తలు అందరూ కూడా చాలా కష్టపడి పనిచేసినందుకే నేను మరి గట్టి పోటీ ఇవ్వడం అనేది కూడా జరిగింది. అయినప్పటికీ కూడా రాష్ట్రంలో మా ప్రభుత్వం ఉంది, దేశంలో కూడా మా ప్రభుత్వం ఏర్పడబోతుంది. ఈ దేశ ప్రజలకి మేము ఏదైతే అనుకుంటున్నామో కాంగ్రెస్ పార్టీ నుంచి తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఏవైతే 6 పథకాలను ఏర్పాటు చేసిందో ఆ పథకాలు ప్రజల వద్దకు వెళ్ళే విధంగా నిత్యం ఎప్పుడు ప్రజల వద్దనే ఉంటూ ప్రజల సమస్యలోనే భాగస్వామిని అవ్వడానికే నేను నా ఉద్యోగానికి కూడా రీజన్ చేసి రావడం జరిగింది. నా ఇంట్లో నా తల్లిని ఎంత ప్రేమిస్తానో నేను ఈ ప్రజలందరినీ కూడా అదే విధంగా ప్రేమిస్తాననేసి కూడా తెలియజేస్తున్నాను. ఎప్పుడు కూడా నేను చచ్చే వరకు ఇప్పటికీ కూడా ఇదే పార్టీలో ఉంటూ చనిపోయేంత వరకు కాంగ్రెస్ పార్టీలో ఉంటూ ఈ ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గ ప్రజలకు అందరికీ అందుబాటులో ఉంటూ ఈ ప్రజల సమస్యలను అంటే ఒక ఎంపీగా ఉంటే వాళ్ళ సమస్యలను పరిష్కరించే విధంగా ఒక పోరాటం చేసేదాన్ని ఇప్పుడు ప్రజల పక్షాన ఉంటూ ప్రజల గొంతుకగా ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉంటూ తప్పకుండా పనిచేస్తాననేటువంటి గొప్ప ఆశయంతో ఉన్నాను. ప్రజల ఆశీర్వాదం ఉంది. ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును కూడా నేను ఆహ్వానిస్తూ నేను తప్పకుండా నన్ను నమ్ముకున్నటువంటి ప్రజలు ఆ ప్రజలకు ఎప్పుడు నిత్యం రాత్రనక పగలనక అందుబాటులో ఎల్లప్పుడూ ఉంటాననేసి కూడా తెలియజేస్తున్నాను. ప్రజలు ఇచ్చినటువంటి ఏదైతే తీర్పు ఉందో దాన్ని మనస్ఫూర్తిగా మేము ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా గెలుపొందిన అభ్యర్థి ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ చరిత్రలో మొట్టమొదటిసారి ఆదిలాబాద్ పార్లమెంట్లో ప్రజాస్వామ్యం బతకాలి, పురుషులతో సరిసమానంగా మహిళలకు అవకాశం ఇవ్వాలని ఒక సదుద్దేశంతో మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క గారు, అదేవిధంగా దీపాదాస్ మున్సి గారు, విష్ణునాథన్ గారు, మల్లికార్జున ఖార్గే గారు, సోనియా గాంధీ గారు వీళ్ళందరూ కూడా ఆలోచించి చాలా రకాలుగా సర్వేలు పేరు మీద మరి ఆచితూచి పలానా అభ్యర్థికి ఇస్తే మనం తప్పకుండా అక్కడ విజయం సాధిస్తున్నామని మరి ఆత్రం సుగ్నా గారికి టికెట్ ఇవ్వడం అనేది జరిగింది. మరి ఈ యొక్క గెలుపోటములలో నైతికంగా 100% మేము గెలిచినాం. దాంట్లో ఎట్లాంటి సందేహం లేదు. అందరికీ తెలుసు భారతీయ జనతా పార్టీ ఏ రకంగా ఓట్లని డైవర్ట్ చేసుకొని మరి ఏ రకంగా ప్రజల్ని రెచ్చగొట్టేసి ఒక మత రాజకీయాలు చేసుకుంటా అల్లార్లు చేసుకుంటా మరి ఒక్కొక్కరిని భయపెట్టించుకుంటా వాళ్ళందరూ కూడా
ఓట్లను అడగడం అనేది జరిగింది. మీకు ప్రజలు తీర్పు ఇచ్చారు. ఈ తీర్పులో మీ యొక్క భాగస్వామ్యం ఏంటిది? ఆదిలాబాద్ పార్లమెంట్లో గతంలో ఎంపీగా మీరు చేశారు. మరి గతంలో మీరు చేయకపోయినప్పటికీ కూడా మరి ఇప్పుడు ఇంకొకసారి ప్రజల అవకాశం ఇచ్చారు. ఇచ్చిన అవకాశాన్ని మరి ప్రజల వైపు అభివృద్ధి ఏ రకంగా చేస్తారో దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తే బాగుంటుంది. కానీ గెలిచామనే అహంకారంతో విరివిగితే అది ప్రజలు కూడా ఏ రకంగా సమాధానం చెప్పాలో అది చెప్తారు. భూస్థాయిలో మా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు అయితే సుమారు 50-60 సార్లు మీటింగ్లను సమావేశాలను ఏర్పాటు చేసుకొని ప్రతి ఒక్కరిని కూడా దిశానిర్దేశం చేయడం అనేది జరిగింది. ఆదిలాబాద్ పార్లమెంటు 100% గెలుస్తామనే నమ్మకాన్ని విశ్వాసాన్ని మా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క గారు కూడా కల్పించడం అనేది జరిగింది. ఇంత చేసినప్పటికీ కూడా సరే ప్రజలిచ్చే తీర్పుని మేము తప్పకుండా మనస్ఫూర్తిగా గౌరవిస్తున్నాం. నేతల మధ్య సఖ్యత ఉండడం వల్లనే 2.5 లక్షల అదనపు ఓట్లు పెరిగినాయి అసెంబ్లీ కంటే. ఇప్పుడు 2.5 లక్షల ఓట్లు మామూలు విషయం కాదు. ప్లస్ ఇంకొకటి, మేము ఓడిపోవడానికి ప్రధాన కారణం బీఆర్ఎస్ వాళ్ళు దగ్గరుండి వాళ్ళ ఓట్లను బీజేపీకి ఓట్లేయమని చెప్పారు. కాంగ్రెస్ పార్టీని ఓడించాలన్న ఏకైక లక్ష్యంతో మా ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధి మొత్తంలో ఈ విషయం జరిగింది. బీఆర్ఎస్ వాళ్ళే ఎమ్మెల్యేలు కూడా, బీఆర్ఎస్ 2 ఎమ్మెల్యేలు కూడా మాకు ఏకపోతే ఏకపోండి బీఆర్ఎస్కు, కానీ మీరు మాత్రం బీజేపీకి అయినా వేయండి అని దగ్గరుండి ఓట్లు వేయించడం జరిగింది. నేతల మధ్య సఖ్యత. ఇంకోటి, సీతక్క గారు సత్తుమల్లేష్ గారు కనుక ఇంత కోఆర్డినేషన్ చేయకపోతే కనుక మాకు 2.5 లక్షలు వచ్చేవే కావు. సో ఏంటంటే ఇవి యువత ఒక్కసారి ఆలోచన చేసుకోవాలా. ఒక్క ఉద్యోగం సృష్టించలేదు గత 10 ఏళ్ళల్లా. ధరలు ఇంత పెరిగినా కూడా ఈ పిచ్చి వెర్రి వేలం అంటారు దీన్ని కొంతమంది మన ఇంకా బాగా ఆలోచించుకుంటూ పోతే కనుక డెఫినెట్గా మన తెలంగాణకు కానీ మన ఆదిలాబాద్ కానీ మంచి భవిష్యత్తు ఉంటుంది. ఎవరేమన్నా కూడా వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో 7 అసెంబ్లీ స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలవడం ఖాయం. దీన్ని ఎవ్వరు ఆపలేరు. మీరు చూసుకోండి, ఆల్రెడీ సీతక్క గారు ఆ మిషన్ స్టార్ట్ చేసిండు, రేవంత్ రెడ్డి గారు ఆ మిషన్ స్టార్ట్ చేసిండు. బీజేపీ చేసినటువంటి పుకార్లను నమ్మడమో లేదంటే మా అంతర్గత సర్వేలో తేలింది కేవలం బీఆర్ఎస్ యొక్క ఓట్లు బీజేపీకి ట్రాన్స్ఫర్ కావడం అనేది కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయడానికి. సో దీన్ని ప్రజలు గుర్తుపెట్టుకుంటారు. తప్పకుండా బీఆర్ఎస్కు బీజేపీకి అవసరమైన సందర్భంలో బుద్ధి చెప్తారు. सीआरपीएफ फोर्सेस के एडिशनल एसपी सुरेंद्र राव ने इलेक्शन में सीआरपीएफ अमले की खिदमत पर तारीफ़ की। आदिलाबाद मुस्तक़र के रिहायशी एडिशनल एसपी ऑपरेशन सुरेंद्र राव बुध को YTC सेंटर में सीआरपीएफ एहलकारों के लिए मुनक़्क़िद अलविदाई तक़रीब में मेहमान ख़ुसूसी शिरकत की। इस मौके पर ज़िला एसपी गौस आलम की हिदायत पर बग़ैर किसी नाखुशगवार वाक़े के 24 घंटे नज़्म व ज़ब्त और चौकसी के साथ स्ट्रॉन्ग रूम की ड्यूटी अंजाम देने वाले सीआरपीएफ एहलकारों को फूलों के हार और शाल पहनाकर एजाज़ से नवाजा। अमले को तोहफ़े दिए गए और शानदार अलविदा किया गया। अमले को सबने मिठाई खिलाई और तोहफ़े के साथ गाड़ी तक रवाना किया। ज़िला पुलिस की जानिब से किसी भी ज़रूरत की सूरत में हर वक्त मदद फराहम करने का अज़्म उन्होंने ज़ाहिर किया। इसी तरह डीएसपी जीवन रेड्डी स्पेशल ब्रांच के डीएसपी पोताराम श्रीनिवास राव ने उनकी खिदमत की सताइश की। इस मौके पर सीआई सत्यनारायण एन अशोक फनिंदर मवाला SI विष्णुवर्धन सीआरपीएफ एहलकार और दीगर मौजूद। अमर सिंह साहब तो हमारा को याद कभी भी याद रखता, बहुत इच्छा एंड एक्चुअली बिजी के वजह से हुआ आपका फोटो इसको एक्चुअली इलेक्शन का ड्यूटी आपका नहीं था। पहले दिन इलेक्शन के दिन से स्टार्ट होके कल तक स्ट्रांग रूम का ड्यूटी परफेक्ट करा। मैं बहुत बार पेट्रोलिंग में देखता था, ये इतना अलर्ट रहता था, इतना डिसिप्लिन रहता था
एक मिनट भी थोड़ा ऐसा बैठना, नहीं तो नेग्लेक्ट रहना, कभी भी नहीं देखा, फोन में भी बात नहीं करा। इतना सेंट्री ड्यूटी रहे तो ऐसा सीआरपीएफ सेंट्री जैसा करना ड्यूटी, बल्कि हम सोचता था सीआरपीएफ बोले तो कॉन्फिडेंस, इसीलिए आपको स्ट्रांग रूम का बंदोबस्त, ईवीएम्स का बंदोबस्त आपको डाला। అంటే आपके ऊपर इतना भरोसा है, इतना कॉन्फिडेंस है, वो कॉन्फिडेंस को हमारा आदिलाबाद डिस्ट्रिक्ट में बहुत अच्छा आप पूरा किया। हमारा हिस्सा भी बहुत काइंड हार्टेड है साहब, అంటే आपको करे से फैसिलिटीज जो आपका रिक्वेस्ट है, व्हीकल्स होंगे, अकोमोडेशन का होंगे, किधर भी होंगे, हमारा एसपी साहब करा पूरा। हम करा बोले तो हमारे हिस्सा के इंस्ट्रक्शन ऊपर हम करा। स्ट्रांग रूम भी तो इतना कठिन ड्यूटी आप लोग भी मालूम, हमारे को मालूम, थोड़ा सा इशू भी वो नेशन वाइड सेंसेशन में आता, बट आपकी खुशी से, आपकी कमिटमेंट ड्यूटी से वो कुछ भी नहीं हुआ सर का पीसफुली कर दिया। एंड हमारा एसपी साहब भी बहुत कुछ खुश हो गया। थोड़ा भी उन्होंने बहुत पहला एक्चुअल यंग थे सर ने इससे पहले मुल्क में एसपी करे थे, दिस सेकंड इलेक्शन हम सीनियर हो गए हैं, बहुत देखे। हमारे को जरा कॉन्फिडेंस रहा था, तो हम लोग टेंस फील होते, नए ऑफिसर्स टेंस फील होते हैं, क्या होता है कि बोल के वो टेंशन में भी उन्हें अच्छा फ्री हो गया। साहब ने आप लोगों को धन्यवाद देने के लिए मेरे को भेजा। साहब थोड़ा बिजी थे, उनको बिजी चल रहे, साहब नया आया इधर। Anyhow, once again, very much thankful on behalf of Adilabad district. सफ़ा बैतुल-माल शाख आदिलाबाद की एक सरगर्म रिफाही फलाही तंजीम है। सफ़ा बैतुल-माल के ज़ेर एहतमाम हर माह की तरह इस माह भी मुस्तहिक़ीन में वज़ाइफ तक़सीम किए गए। सदर सफ़ा बैतुल-माल मौलाना सैयद मुबशिर अहमद रशीदी की सदारत में दफ्तर सफ़ा पर मुअतमद सफ़ा हाफिज़ काजिम पाशा मिसबाही, नायब सदर हाफिज़ शेख बशीर अहमद और ख़ाज़िन हाफिज़ अब्दुल अज़ीज़ ने बेहतर इंतज़ामात किए। आपको बता दें कि सफ़ा बैतुल-माल अर्से दराज से आदिलाबाद में साल भर मुख्तलिफ़ रिफाही फलाही खिदमात में हमातन मसरूफ़ है। अल्लाह ताला के फ़ज़ल और अहले खैर हज़रात के ताउन से बिला लिहाज मज़हब मुख्तलिफ़ खिदमात अंजाम दी जाती हैं। कविता भाई, विजया भाई, विजया आलमी यौम माहौलियात के मौके पर बुध के रोज़ जन विज्ञान वेदिका के ज़ेर एहतमाम SC स्टडी सर्कल में एक सेमिनार का इनेकाद किया गया। जन विज्ञान वेदिका माहौलियात सब कमेटी के कन्वीनर और माहौलियात से मोहब्बत करने वाले R शिव कुमार मेहमान ख़ुसूसी के तौर पर शिरकत की। इन्होंने कहा कि आज तक होने वाली माहौलियाती तबाही के लिए अफराद की जानिब से उठाए गए माहौलियाती तहफ़्फ़ुज़ के इक़दामात काफ़ी नहीं है। इन्होंने कहा कि माहौलियात के तहफ़्फ़ुज़ के ख़ास तौर पर मरकज़ी और रियासती हुकूमतों और रज़ाकाराना तंजीमों को आगे आने की ज़रूरत है, तभी हम आने वाली नस्लों को बेहतरीन फ़ितरत दे सकते हैं। हुकूमतें माहौल दोस्त समाजी जंगलात बनाना, नामियाती काश्तकारी की हौसला अफजाई, कंट्रैक्ट के जंगल को कम करना और पार्क्स और ग्रीन कॉरिडोर बनाना चाहिए। इन्होंने कहा कि पानी को आलूदा करने वाली फैक्ट्रियों को बंद करना चाहिए। क्लीन अब्जर्वेशन కొంచెం సాహసంతో ఉండి క్లీన్ గా అబ్జర్వ్ చేస్తే ఏమేర్పడుతుంది, క్లారిటీ వస్తుంది। పర్యావరణ పరిరక్షణలో భాగంగా SC స్టడీ సర్కిల్లో నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమంలో మనం ముఖ్యంగా ఇంతకుముందు అన్ని టాపిక్లు మాట్లాడుకున్నాం। మరొక ముఖ్యమైన టాపిక్ ఏంటంటే ఈ మన పండుగల్లో ఎంతో శాస్త్రీయత దాగి ఉన్నది। అంటే ప్రకృతితో మమేకమైనటువంటి మతమే హిందూ మతం। ఈ హిందూ మతంలో ఉన్నటువంటి పండుగలను కూడా మనము పర్యావరణాన్ని పాడయ్యే విధంగా చేసుకుంటూ, ముఖ్యంగా చూసుకుంటే మన వినాయక చవితికి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలను ఉపయోగించడం, ఇవి ఉపయోగించి వాటిని మళ్ళీ నదులలో నిమజ్జనం చేయడం వల్ల ఆ జీవజాలానికి మనకే కానీ ఎంత నష్టం వాటింటుందో మీకు చదువుకున్నవారు కాబట్టి మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు।
మేము చిన్నప్పుడు చూసిన పండుగలలోనైతే ఏముండే అంటే చెరువు నుంచో కానీ లేదా ఎక్కడి నుంచో మట్టిని తీసుకొచ్చి ఆ మట్టితోని ప్రతిమను తయారు చేసి ఆ ప్రతిమని మళ్ళీ నదులలో అక్కడిక్కడ నిమజ్జనం చేసేవాళ్ళం కాదు. మా ఇంట్లోనైతే ఆ మట్టి విగ్రహాన్ని తెల్లవారే పూజలన్నీ పూర్తయిన తర్వాత ఇంటెనక ఉన్న పెరట్లో చిక్కుడు చెట్లలో కానీ అక్కడ పెట్టేస్తుంది. అంటే దీంట్లో ఎంత శాస్త్రీయత దాగినది మీరు చూడండి. చెరువులో ఉన్నటువంటి ఈ మట్టిలో కానీ దీంట్లో అనేక పోషకాలు, చెట్లకు అందేటటువంటి అనేక పోషకాలు ఉంటాయి. ఆ మట్టితోని మనం ఏం చేస్తున్నాం, విగ్రహాన్ని తయారు చేస్తున్నాం, దానికి పూజ చేస్తున్నాం. మళ్ళీ తీసుకుపోయి ఆ చెట్లలో పెట్టుకుంటే ఆ మట్టి కరిగిపోయి ఆ చెట్లకు అందుతుంది. దాంతో మనకు చక్కటి ఉత్పాదన వస్తుంది. ఇంత శాస్త్రీయత దాగినటువంటి పండుగల్ని కూడా ఈరోజు వింత పోకడల్లో పోయి డీజేలు పెట్టడం, విపరీతమైన నాస్ పొల్యూషన్. అదేవిధంగా బతుకమ్మ పూల పండుగ ప్రపంచంలో కూడా ఎక్కడ కూడా లేనటువంటి చక్కటి సాంప్రదాయమైన పండుగ. దాన్ని కూడా ఈరోజు మనము డీజేలు అవి పెట్టేసి ప్లాస్టిక్ పూలు పెట్టి నాశనం చేసుకుంటున్నాం ఆ పండుగని. ఇవన్నీ ఈ పండుగల్ని కానీ మరియు మన సాంప్రదాయాలు కానీ ఇంత శాస్త్రీయంగా ఉన్నటువంటి ఈ ప్రకృతి పండుగల్ని నాశనం చేసుకొని పర్యావరణాన్ని మనం నాశనం చేసుకోవద్దు. భావితరాల చక్కటి ప్రకృతిని మనం అందించే విధంగా మీ వంతు సహకారాన్ని ఎప్పటికీ ఇవ్వాలనుకుంటున్నాం. आदिलाबाद ज़िला सेशन जज प्रभाकर राव ने कहा कि माहौलियात के तहफ़्फ़ुज़ में मदद करना हर एक की ज़िम्मेदारी है और उसके लिए आलमी यौम माहौलियात के मौके पर बुध के रोज़ आदिलाबाद डिस्ट्रिक्ट सेंटर की अदालत के अहाते में पौधे लगाए गए। इसी सिलसिले में एक रैली निकाली गई। प्रभाकर राव ने इस प्रोग्राम में बतौर मेहमान खुसूसी शिरकत की और जजेस शिवराम प्रसाद, प्रमीला जैन, मंजुला, दुर्गा रानी, इन्होंने DLS सेक्रेटरी और बार एसोसिएशन के सदर के साथ पौधे लगाए। उनका कहना था कि माहौलियाती दिलचस्पी हर एक की तरजीह होनी चाहिए। इन्होंने कहा कि पौधे लगाने से फ़िज़ा आलूद नहीं होगी और मतलूबा ऑक्सीजन फराहम की जा सकती है। న్యాయ సేవాధికార సంస్థ వారి యొక్క ఆదేశానుసారం అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవం జరుపుకుంటున్నాము. ఈ సందర్భంగా మన జిల్లా కోర్టు ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ వారి సహకారంతో మా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ యొక్క సంఘ సభ్యులతోటి, అదేవిధంగా ఇతర న్యాయమూర్తులతోటి, జిల్లా న్యాయశాఖ ఉద్యోగులతోటి అందరితోటి కలిసి ఈరోజు జిల్లా న్యాయస్థాన ప్రాంగణంలో మొక్కలు నాటడం జరిగింది. ఈ పర్యావరణ దినోత్సవం అనేది 1972లో ఐక్యరాజ్య సమితి వారు జూన్ 5వ తేదీన ప్రపంచ పర్యావరణ దినోత్సవంగా ప్రకటించడం జరిగింది. ఆ తర్వాత 1973 నుంచి ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణ దినోత్సవంగా జరుపుకుంటున్నాము. మనం అందరం చూస్తున్నాము, గత కొన్ని సంవత్సరాలుగా విపరీతమైన ఎండలు, లేదంటే విపరీతమైన వర్షాలు, మంచు కురవడం జరుగుతుంది. ఇవన్నీ కూడా పర్యావరణంలో సమతుల్యత లోపించడం వల్ల జరుగుతున్నాయి. కాబట్టి పర్యావరణను కాపాడాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఈ సందర్భంగా పర్యావరణను కాపాడాలని చెప్పేసి ఈ జిల్లా ప్రజలందరికీ పిలుపునిస్తూ ప్రతి చోట మొక్కలు నాటి వాటిని సంరక్షించే బాధ్యత తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీ నగేష్ గారికి, ఇతర న్యాయమూర్తులకు, న్యాయశాఖ సిబ్బందికి, ఇతర మున్సిపల్ అధికారులకు, ఫారెస్ట్ అధికారులకు అందరికీ కూడా మా जिला न्याय सेवाधिकार संस्था आदिलाबाद तरफना हृदयपूर्वक धन्यवाद తెలియజేసుకుంటున్నాను। बेला मंडल सेंटर में महकमा जंगलात के ज़ेर एहतमाम बुध को आलमी यौम माहौलियात मनाया गया। अरुणा फॉरेस्ट रेंज ऑफिसर, मंडल तहसीलदार और MPDO ने पौधा लगाया। कबल से महकमा जंगलात के अमले के साथ मिलकर गर्द व नवाह की सफाई की गई। मंडल फॉरेस्ट रेंज ऑफिसर अरुणा ने कहा कि अगर हर कोई अपने घरों के आसपास के इलाकों में लगाए गए पौधों की देखभाल करें तो वो पौधे उन्हें बहुत फ़ायदा देंगे। इन्होंने कहा कि माहौल के तहफ़्फ़ुज़ के लिए हर एक को मेहनत करनी चाहिए और हर किसी को कसरत से पौधे लगाने चाहिए। फल, फूल और सायेदार पौधे घर के करीब व जवार में लगाने का इन्होंने मशवरा दिया।
దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు జూన్ 5 ప్రపంచమంతటా పర్యావరణాన్ని దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఎందుకంటే ఈ చెట్లు అడవి అనేది మొత్తం తగ్గిపోయి కాలుష్యం అనేది ఎక్కువ పెరిగిపోయి ఈ ఓజోన్ పొర అనేది మొత్తం చిరిగిపోవడం జరిగి అతిలోహిత కిరణాలు మొత్తం భూమి పైన పడి అనేక రకాల వ్యాధులు రావటం అనేది జరుగుతున్నది మనం ఇప్పుడు చూస్తున్నాము. అదేవిధంగా ఈ అడవులు లేకపోవడం వలన టెంపరేచర్ కూడా ముఖ్యంగా మన ఆదిలాబాద్లో 45 డిగ్రీల వరకు ఉన్నది. ఇంకా 50 డిగ్రీలు దాటితే మనం ఉండలేము. అలాంటి పరిస్థితులు వచ్చినాయి. కాబట్టి అందరూ కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అనే కాకుండా ప్రతి ఒక్కరు తమ బాధ్యతగా చెట్లను నాటి మన పర్యావరణాన్ని అందరూ పరిరక్షించుకోవాలి. ఎప్పుడైతే పర్యావరణాన్ని మనం పరిరక్షించుకుంటే అన్నీ సమతుల్యంగా ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించమని కోరుకుంటున్నాను. सदर कुल हिंद मजलिस इत्तेहादुल मुस्लिमीन बैरिस्टर असदुद्दीन अवैसी की 5वीं मरतबा भारी अक्सरियत से कामयाबी पर आदिलाबाद में मजलिस इत्तेहादुल मुस्लिमीन ने ज़बरदस्त जश्न मनाया। टाउन सदर नज़ीर अहमद की क़यादत में पार्टी दफ्तर पर एक दूसरे को मिठाइयाँ खिलाकर जश्न मनाया गया और असदुद्दीन अवैसी को मुबारकबाद दी और हैदराबाद की आवाम से भी ज़ाहिर तशक्कुर किया गया। इस मौके पर मुहिब्बान मजलिस ने नज़ीर अहमद को शाल और गुलपोशी के ज़रिए तहनीत पेश करते हुए मुबारकबाद साबिक़ वज़ीर जोगुरामन्ना ने कहा कि पौधे आब व हवा के तवाज़ुन में अहम किरदार अदा करते हैं और लगाए गए 5 पौधों की हिफाजत के लिए हर किसी को अहम रोल अदा करना चाहिए। इन्होंने आलमी यौम माहौलियात के हिस्से के तौर पर आदिलाबाद मुस्तक़र में BRS पार्टी दफ्तर मुनक़िदा एक प्रोग्राम में शिरकत की। इस मौके पर पार्टी क़ायदीन व कारकुनान के हमरा पौधों को पानी भी पिलाया, पौधों की देखभाल पर खुसूसी तवज्जो देने का मशवरा दिया। जोगुरामन्ना ने कहा कि माहौलियाती तहफ़्फ़ुज़ हर एक की ज़िम्मेदारी है। इन्होंने कहा कि साबिक़ CM KCR की क़यादत में हरित हरम जैसे बड़े प्रोग्राम शुरू किए गए और करोड़ों पौधे लगाए गए। इन्होंने कहा कि पिछली BRS हुकूमत ने माहौलियाती तहफ़्फ़ुज़ पर बहुत ज़ोर दिया था। इन्होंने कहा कि दरख्त बढ़ेंगे तो बारिशें होंगी। उसके मुताबिक शहरी और देही फितरत के जंगलात कायम किए गए। सबको उसी के जज्बे के साथ पौधे लगाने के लिए आगे आने का जोगुरामन्ना ने मशवरा दिया। పచ్చని చెట్టు వర్ధిల్లాలి ప్రపంచ పర్యావరణ దినోత్సవం వర్ధిల్లాలి ప్రపంచ పర్యావరణ దినోత్సవం జై హరితహారం ఈ ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మరి పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలంటే మొక్కలు
పెంచుకోవడం అనేది చాలా అవసరం. అందుకే ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ఆవరణలో మొక్క నాటుకున్నాం. మరి ఈ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రజలందరం కూడా మనం పర్యావరణం బాగుంటేనే మనం అందరం బాగుంటాం. ప్రపంచంలో ఉన్నటువంటి ప్రాణం ఉన్నటువంటి ప్రతి జీవి బతకాలని, ప్రాణం ఉన్నటువంటి ప్రతి జీవి ఆరోగ్యంగా సుఖంగా ఉండాలంటే పర్యావరణం అవసరం. పర్యావరణం కాపాడటంలో మరి ఒకప్పుడు చరిత్ర ఉండేది, अशोकुडु रोड की इरुवैपुला చెట్టు నాటిన आलमी में माहौलियात के मुतालिक आगाह करते हुए अदलाबाद म्यूनसिपल ऑफिस के अहाते में पौधे लगाए गए। म्यूनसिपल कमिश्नर कमर अहमद ने बतौर मेहमान खुसूसी शिरकत की। म्यूनसिपल स्टाफ के हमरा पौधों को पानी पिलाया। माहौल को मुतवाज़न रखने के लिए सबको जिम्मेदारी के साथ पौधे लगाने का कमिश्नर ने मशवरा दिया। इन्होंने कहा कि पौधे लगाने के बाद पौधों की हिफाजत भी करनी चाहिए। పచ్చని చెట్లు పచ్చని చెట్లు పచ్చని చెట్లు పచ్చని చెట్లు పచ్చని చెట్లు చెయ్యి చెయ్యి కలుపుదాం పర్యావరణాన్ని కాపాడుదాం. ఈరోజు జూన్ 5వ తారీఖు నాడు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మన ఆదిలాబాద్ పట్టణంలో మున్సిపాలిటీ పరిధిలో ఈరోజు చెట్ల నాటడం జరిగింది. ఇందులో అందరూ మున్సిపల్ స్టాఫ్, ఇంజనీర్స్ కానీ ఆర్ఓస్, అందరు సెక్షన్ హెడ్స్, అందరు స్టాఫ్ పాల్గొనడం జరిగింది. మీడియా ద్వారా ప్రతి ఒక్క పౌరునికి, ప్రతి ఒక్క సిటిజన్కి తెలియజేయనేది ఏంటంటే, ఇప్పుడు గ్లోబల్ వార్మింగ్ ఒక పెద్ద మనకు హజార్డస్ ఇష్యూ అయిపోయింది. కాబట్టి ప్రతి ఒక్కరు డిఫారెస్టేషన్కి వెళ్తున్నారు, కానీ ఫారెస్టేషన్ అనేది అంటే మనకు చాలా అవసరం ఉంది. ప్రతి ఒక్క సిటిజన్ కానీ, ప్రతి ఒక్క పౌరుడు కానీ, ప్రతి ఒక్క ఉద్యోగి కానీ, ప్రతి ఒక్క నిరుద్యోగి ఎవరైనా సరే ప్లాంటేషన్ అనేది చాలా ముఖ్యం. కాబట్టి ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మన పర్యావరణాన్ని కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ చెట్లు నాటాలని చెప్పేసి పేరున అందరికీ మనవి చేస్తున్నాము. మున్సిపాలిటీ తరఫు నుంచి కూడా ఈ వచ్చే వర్షాకాలంలో కూడా మన టార్గెట్స్ ప్రకారము ప్రతి ఒక్కరికి ఇంటింటికి పూల మొక్కలు కానీ పండ్ల మొక్కలు మనము డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. అలాగే ప్రతి ఒక్క ఇంట్లో ఏదైతే ఆవరణలో వాళ్ళకు ప్లేస్ ఉన్న వాళ్ళు చెట్లు నాటాలని చెప్పేసి ఈ మీడియా ముఖంగా అందరికీ తెలియజేస్తున్నాము, అందరికీ మనవి చేస్తున్నాము. निर्मल जिला पंचायत अफसर श्रीनिवास ने बुध को कुबीर मंडल मरकज़ में वाक़ ग्राम पंचायत दफ्तर का दौरा किया। इन्होंने एमपीडीओ, मंडल पंचायत ऑफिसर, जीपीईओ और ताजिरों के साथ मीटिंग का एहतमाम किया। इसके बाद ग्राम पंचायत के रजिस्टरों की जांच की। इन्होंने कहा कि मौसम बरसात के पेश नज़र सफाई सुथराई पर खुसूसी तवज्जो दी जाए। सफाई मुलाजिमीन ने उनके इल्म में लाया कि 1 साल से साबुन और तेल नहीं दिया गया। इन्होंने मुस्बत जवाब दिया और कहा कि वो उनकी फराहमी के लिए इक़दाम करेंगे। खबरनामे के अख्ताम से कबल आइए एक बार फिर नज़र डालते हैं हेडलाइंस पर।
पार्लियामानी इंतखाबात में हाथ ने बदले हालात, बीजेपी को लगा ज़बरदस्त झटका। अयोध्या में भी बीजेपी की शर्मनाक शिकस्त। वडमा भुज्जू पटेल, आतरम सुगुना और कंदी श्रीनिवास रेड्डी की मुश्तरका प्रेस कॉन्फ्रेंस। कंदी श्रीनिवास रेड्डी ने जाफरानी पार्टी पर किया लफ्जी हमला। CRPF फोर्सेस की इंतखाबात में बेलौस खिदमात पर तहनीत की पेशकश। ज़िला SP गौस आलम की हिदायत पर अलविदाई तकरीब का किया गया शानदार इनेकाद। आदिलाबाद की सरगर्म तंजीम सफ़ा बैतुल-माल के तहत मुस्तहिकीन में माहाना वज़ाइफ की तकसीम। साल भर मुख्तलिफ खिदमात का सिलसिला जारी। खबरनामे में फ़िलहाल बस इतना ही। ताज़ा तरीन खबरों के लिए देखते रहिए अम्मा न्यूज़ उर्दू खबरनामा।